హలో అండి, నేను డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రజనీ ఫర్టిలిటీ సెంటర్ రేనే హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు మీకు ఒక పేషెంట్ హిస్టరీ గురించి చెప్తాను. తను ఐవీఎఫ్ కోసం మన దగ్గరికి వచ్చింది. తను పాస్ట్ హిస్టరీలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కోసం సర్జరీ చేసి ట్యూబ్ తీసేశారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఒకసారి ట్యూబ్ తొలగించాక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో ఈ పేషెంట్కి మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 13 ఇయర్స్ అయింది. బయట తనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి సర్జరీ చేసి ట్యూబ్ తొలగించారు. మన దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసం వచ్చింది. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేశాము, పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు స్కానింగ్కి వచ్చింది. స్కానింగ్లో చక్కగా ప్రెగ్నెన్సీ బాగుంది, ఫీటల్ కూడా ఉంది. సో ఒకసారి ఎక్టోపిక్ వచ్చి ట్యూబ్ తొలగించిన ఇంకొకసారి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకొక సైడ్ ట్యూబ్ ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. తర్వాత కూడా ఇంకేదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. నెవర్ లూజ్ హోప్స్. థ్యాంక్ యూ.